నెల 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీవీఐపీ భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను, కూంబింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వీవీఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం 27 కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లు, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది, ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా.